బిట్రా ఐలాండ్ లక్షద్వీపులోని 36 ద్వీపాల్లో అదొక చిన్న ద్వీపం. కేవలం 105 కుటుంబాలు నివసిస్తున్న స్మాలెస్ట్ ఐలాండ్. జనాభా 300 మాత్రమే. ఈ ద్వీపం ఇప్పుడు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఎందుకంటే ఈ ద్వీపం భవిష్యత్తులో భారత రక్షణ కేంద్రం కూడా మారబోతుంది. పూర్తిగా ఇండియన్ నేవీ ఆధీనంలోకి వెళ్ళబోతుంది. అసలు అంత చిన్న ద్వీపాన్ని చూసి చైనా ఎందుకు భయపడుతుంది? ఈ ద్వీపం మనకెందుకు అంత ఇంపార్టెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రక్షణ ప్రయోజనాల కోసం బిట్రా ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మొత్తం బిట్రా ద్వీపాన్ని రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం జూలై 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. బిట్రా ద్వీపం ఇప్పటి వరకు లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంగా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వీపంలోని రక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఇకపై పూర్తిగా నేవీ చేతుల్లో ఉండబోతుంది. భారత ప్రభుత్వం ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం మనకు సాధారణ పరిపాలన చర్యగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న భద్రతా ప్రయోజనాలు, వ్యూహాత్మక దృష్టికోణం, భవిష్యత్తులో నేవీని మరింత బలోపేతం చేయాలనే సదుద్దేశాలు ఉన్నాయి. చోళుల కాలం, అబ్బక్క, శివాజీ సముద్రాలపై తమ ఆధిపత్యం ప్రదర్శించారు. ముస్లిం, బ్రిటిష్, క్రైస్తవ పాలన అనంతరం మరలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక శక్తివంతమైన నిర్ణయం అని చెప్పుకోవాలి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మళ్లీ భారత సముద్రాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. బిట్రా ద్వీపం నివాసిత ద్వీపాలలో చాలా చిన్నదే అయినా ఈ ద్వీపం అత్యంత భౌగోళిక ప్రాధాన్యత కలిగింది. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర మార్గాలపై నిఘా ఉంచడానికి ది బెస్ట్ కామన్ పాయింట్ ఇదే. ఈ ద్వీపాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దేశానికి ఒక స్ట్రాటజిక్ యాక్సెస్ పాయింట్గా మారుతుంది. చైనా వ్యూహాలకు చెక్ పెట్టేందుకు బిట్రా ద్వీపం అత్యంత ముఖ్యమైన ఐలాండ్. చైనా స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహం ద్వారా భారత్ను మహాసముద్రాల ద్వారా చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలో హంబన్ తోట, ఆఫ్రికాలోని జిబౌటి, మయన్మార్లోని సిట్వే లాంటి పోర్టులతో భారత్ను అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది చైనా. ఈ ముత్యాల సరంతో చైనా తన సముద్ర వ్యాపార మార్గాలను భద్రపరుచుకుంటూ భారత చుట్టూ ఒక విశ్వవలయాన్ని అల్లుతుంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే సముద్రంలో ఒక వ్యూహాత్మక ప్రదేశం అత్యంత అవసరం. ఆ అవసరాన్ని బిట్రా ఐలాండ్ తీర్చబోతోంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేస్తోంది. అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా నేవీ కోసం అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరుకు రవాణాను కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఇప్పుడు లక్షద్వీపుల్లోనూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. కొచ్చి నుంచి 483 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిట్రా లక్షద్వీప్లో రక్షణ సంస్థకు ఆతిథ్యమిచ్చే 3వ ద్వీపం అవుతుంది. ఇప్పటికే కవరత్తిలో ఐఎన్ఎస్ ద్వీపరక్షక్, మినికాయిలో ఐఎన్ఎస్ జటాయు భారత రక్షణ అవసరాలను తీరుస్తున్నాయి. నౌకాదళ విభాగాల శిక్షణ, నిఘా వ్యవస్థల కేంద్రంగా కూడా ఉపయోగించవచ్చు. బిట్రా ద్వీపాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భారత నౌకాదళం అరేబియా, హిందూ మహాసముద్రంలోని చైనా, ఇతర విదేశీ కదలికలపై శాటిలైట్ నిఘా పెట్టగలదు. మలబార్ వార్ డ్రిల్స్ వంటి మల్టీనేషనల్ నేవీ డ్రిల్స్లో కీలక బేసులుగా బిట్రాను మలచవచ్చు. సముద్ర మార్గాల్లో నిషేధిత చట్టాల అమలులో ఫోర్స్ మల్టీప్లేయర్గా నిలిచే అవకాశం ఉంది. బిట్రా ద్వీపాన్ని భారత నావికాదళం పూర్తిగా ఉపయోగించుకుంటే చైనా వ్యూహాలు ఇక సముద్రం పాలైనట్టున్నారు రక్షణ రంగ నిపుణులు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత సముద్ర ఆధిపత్యానికి బిట్రా ఆయుపట్టుగా మారబోతోంది. వ్యూహాత్మకంగా భారత భద్రతకు బిట్రా ఐలాండ్ అత్యంత కీలకం కానుందని భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. బిట్రా ద్వీపం ద్వారా భారత నౌకాశక్తి నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. రాడార్ స్టేషన్లు, డ్రోన్ మానిటరింగ్ బేస్లు, హెలిప్యాడ్లు అభివృద్ధి చేయవచ్చు. అరేబియా సముద్రంలో చైనా నౌక కదలికలపై పట్టు సాధించవచ్చు. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చలాయించాలన్న చైనాకు భారత్ చెక్ పెట్టవచ్చు. మొత్తంగా చెప్పాలంటే బిట్రా ద్వీపంతో హిందూ మహాసముద్రంపై పూర్తిగా పట్టు బిగించవచ్చు. అందుకే మోదీ ప్రభుత్వం బిట్రా ఐలాండ్పై దృష్టి సారించింది. అయితే భారత ప్రభుత్వం జాతీయ భద్రతకు పెద్దపీట వేస్తూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందో సరిగ్గా అప్పుడే లెఫ్ట్ లిబరల్ కుహాన లౌకికవాద శక్తులు రంగంలోకి దిగుతాయి. విదేశీ ప్రోద్బలంతో పర్యావరణ పరిరక్షణ అంటూ పాతపాట అందుకుంటాయి. ఇప్పుడు బిట్రా విషయంలో అదే జరుగుతుంది. చైనా ప్రేరేపిత శక్తులు ఇప్పుడు సేవ్ బిట్రా ఐలాండ్ నినాదాన్ని నెత్తికెత్తుకున్నాయి. బిట్రాలో భారత ప్రభుత్వ వ్యతిరేక నిరసనల గురించి తెలుసుకోవాలంటే బిట్రా ద్వీపానికి సంబంధించిన భౌగోళిక, చారిత్రక అంశాలను ఓసారి పరిశీలన చేయాల్సి ఉంటుంది.
లక్షద్వీపులో ఉన్న బిట్రా ద్వీపం చిన్నదే అయినప్పటికీ ఇందులో దాదాపు 45 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న చిన్న సరస్సు ఉంది. సరస్సును మినహాయిస్తే భూభాగం కేవలం 0.105 చదరపు కిలోమీటర్లు మాత్రమే నివాసయోగ్యమైన ప్రాంతం. అందుకే ఇక్కడ నివసించే కుటుంబాలు ఎక్కువగా చేపలు పట్టడం, కొబ్బరి సాగు జీవనాధారంగా జీవిస్తున్నారు. ఇతర ద్వీపాల నుంచి కూడా మత్స్యకారులు బిట్రాకు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సరస్సులో చేపలు, ట్యూనా, గ్రాపర్లు పుష్కలంగా లభిస్తాయి. 1835 వరకు బిట్రా అనేక సముద్ర పక్షులకు సంతానోత్పత్తి ప్రదేశంగా ఉండేది. ఇది కెల్తాన్, చెట్లాట్ ప్రజలకు ఇష్టమైన వేట. ఇక్కడ ఖననం చేయబడినట్లు చెప్పబడే పాత అరబ్ సాధువు మాలిక్ ముల్లా చిన్న సమాధి ఉంది. ఇది ఇతర ద్వీపాల ప్రజలకు యాత్రాస్థలం. చెట్లాట్ కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ 1945లో తన కుమారుడితో కలిసి బిట్రాలో మొదటి శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇలా బిట్రా ద్వీపం సముద్ర పర్యావరణ వ్యవస్థతో ముడిపడి ఉంది. వీటిని ఆధారంగా చేసుకుని నివాసితులు ఎక్కడ తమ జీవనోపాధిని కోల్పోతారోనని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు. భారత రక్షణ అవసరాల కోసం బిట్రా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడ ఉన్న 105 కుటుంబాలను అక్కడి నుంచి తరలించి వారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. నిజానికి ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా వారిని తరలించి సకల సౌకర్యాలను కల్పించే బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కానీ ఈ అంశాన్ని భూతద్దులో పెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా కుహానా లౌకికవాదులు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొచ్చిలో ఓ నిరసన నిర్వహించారు. లక్షద్వీపుల ఎంపీ అబ్దుల్లా సయీద్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తమ పూర్వీకులు అప్పగించిన ఈ భూమి తమకు మాత్రమే చెందుతుందని ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. రక్షణ అవసరాల కోసం ఇప్పటికే చాలా భూమిని కేంద్రానికి అప్పగించామని, ఇకపై ఊరుకోబోమని చెప్తున్నారు. బిట్రా ద్వీపం స్వాధీనం చేసుకోవడాన్ని స్థానిక ప్రజల్ని తరిమివేసే కుట్రగా వివరించారు. అయితే సముద్ర జలాల్లో శత్రు దేశాల కుట్రలను ఎదుర్కోవాలంటే బిట్రా లాంటి ద్వీపాలు అత్యంత కీలకమని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ దీవులలో సైనిక స్థావరంపై ఏర్పాటు చేయడం వల్ల భారత్ రద్దీగా ఉండే సముద్ర మార్గాలను నిశితంగా పర్యవేక్షించడానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడానికి, శత్రు దేశాల నుంచి వెలువడే సముద్ర ముప్పులను త్వరగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మరి నివాసితుల నిరసనలు, వారిని ప్రేరేపిస్తున్న లౌకికవాద శక్తులకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.